ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో 17 మంది కార్యకర్తలకు ఆలూరు జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి పోలీసు బలగాలతో దాడి చేయవలసిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించారు వైఎస్ జగన్. విరూపాక్షిని ఆయన కుమారుడు చంద్రశేఖర్ను అరెస్ట్ చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా అని అనిపిస్తోంది అన్నారు జగన్. ఆర్టీసీని ప్రైవేటీకరించాలి అన్న చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలపై పోరాడుతూ ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు నేటి నుంచి 3వ దశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఏపీ జేఏసీ అమరావతి సమావేశంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపి నిర్ణయాలు ప్రకటించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 15లోగా సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించాలి అని అల్టిమేటం జారీ చేశారు. నిరుద్యోగ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము అన్నారు జేఏసీ కన్వీనర్ రామచంద్ర. ఢిల్లీలో జరిగిన ఉద్యమం తరహాలో ఉద్యమిస్తాము అని, కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాము అని తెలిపారు. రొయ్యల కొనుగోలులో వేరియేషన్ పేరుతో ఆక్వా రైతులను ప్రాసెసింగ్ ప్లాంట్లు మోసం చేస్తూ ఉన్నాయని ఏపీ ఆక్వా రైతు సంఘం ఆరోపించింది. 3 రోజులుగా కిలోకు 10 రూపాయల చొప్పున తగ్గించి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఫైర్ అయ్యింది. సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పయ్యావుల అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా ఇవాళ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామన్నారు. దేశంలోని 3 రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల లెక్కింపు ఇవాళ జరగనుంది. మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్, బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ స్థానాలకు గత నెల 30న పోలింగ్ జరిగింది. రేపు ఉదయం ఈ 3 స్థానాలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు విడుదల చేస్తారు. కొమరం భీం జిల్లా అనార్పల్లి వాగుపై వంతెన లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్వరంతో బాధపడుతున్న గ్రామస్తుల్ని ఆసుపత్రికి తరలించేందుకు వాగులో నడుచుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. తిరుమలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్లో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల రోజు ఈ పండుగను జరపడం ఆనవాయితీగా వస్తుంది. వర్షాలు బాగా కురవాలి అని, పంట బాగా పండాలి అని జరిపే ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాద్రి జిల్లా గొంపల్లిలో ముత్యాలమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మేళ తాళాలతో తెచ్చిన బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఆచంట మండలం కోడేరు వద్ద గోదావరి వరద పెరిగే అవకాశం ఉండటంతో లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలించి రేషన్ పంపిణీ వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. కేరళంలోని పలు జిల్లాలలో కుండపోత వర్షాలు పడుతూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీ పప్పు యాదవ్పై బూటు దాడి జరిగింది. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతుండగా యూపీ బులంద్షహర్కు చెందిన సుమిత్ బూటు విసిరారు. అయోధ్య విరాళాల చోరీపై స్కిట్ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. పశ్చిమ ఆసియాలో యుద్ధం త్వరలో ముగిసిపోతుంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇరాన్పై యుద్ధాన్ని ముగించడానికి గల్ఫ్లోని మిత్ర దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయని తెలిపారు. అమెరికా పశ్చిమ తీరంలోని వాషింగ్టన్ ప్రకృతి ప్రకోపానికి గురైంది. స్పోకెన్ సిటీ, దాని పరిసర ప్రాంతాలను కార్చిచ్చు దహించి వేస్తుంది. మంటల ధాటికి అనేక గృహాలు కాలి బూడిదయ్యాయి. 2,30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.